వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న బస్ స్టాప్ దగ్గర ఉన్న ఇక్కడ 8:20 బస్ కూడా వస్తుంది. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వరకు ట్రావెల్ చేస్తాయి ఈరోజు టీఎస్ఆర్టీసీ బస్లో. సో వర్షం కూడా పడుతుంది కాబట్టి చాలా మంచిగా ఉంటుంది ఈరోజు జర్నీ. బస్ ఎప్పుడు వస్తుందో మనం వెయిట్ చేద్దాం బస్ కోసం. ఈరోజు 20 జూలై 2024 సాటర్డే. చాలా బస్సెస్ అయితే వస్తున్నాయి. టీ బస్ ఈజ్ అరైవ్డ్. యూ కెన్ సీ సికింద్రాబాద్, నాంపల్లి టు సికింద్రాబాద్ స్టేషన్. సో బస్ అయితే ఎక్కేసిన. సో ఖాళీగా ఉంది బస్సు. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖాళీగా ఉంది. तो टिकट फेयर ఎంతో కనుక్కుందాం. నాదైతే पास ఉందన్నమాట. लास्ट में నాకు सीट దొరికింది. बारिश हो रहा ना तो बहुत अच्छा लग रहा है बाहर. आप देख सकते हैं कितना अच्छा दिख रहा बोले तो. मस्त बेंगलुरु में के जैसा बारिश गिरता कभी कभी हमारे हैदराबाद में भी. अच्छा బస్ స్టాప్లో అయితే చాలా మంది ఉంటారు చూడండి. దిస్ ఈజ్ పబ్లిక్ గార్డెన్ బస్ స్టాప్. పబ్లిక్ గార్డెన్ ఇక్కడ వర్క్ కోసం కూడా నిల్చోవచ్చు అనమాట. లైక్ హోటల్ వర్క్స్, లేబర్స్ ఇక్కడ నుంచి మనం తీసుకెళ్ళొచ్చు. మనకి హోటల్స్కి కానీ ఏదన్నా పని కోసం కావాలనుకుంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళొచ్చు లేబర్స్ని. మెట్రో స్టేషన్, అసెంబ్లీ మెట్రో స్టేషన్ ఇది. ఫోన్ తడిచిపోతే మొత్తం అయిపోతుంది నా పని. ఈ టైంలలో అయితే పార్కులు సూపర్గా ఉంటాయి. నేచర్ లవర్స్కి బాగుంటాయి అన్నమాట. ఫుల్ వర్షం పడుతుంది. సో 25 రూపీస్ టికెట్ ఫేర్ ఫ్రమ్ నాంపల్లి టు సికింద్రాబాద్. సో వర్షంలో బాగుంటుంది అని చెప్పి ఒక వీడియో రికార్డ్ చేస్తున్నా. దిస్ ఈజ్ అసెంబ్లీ, హైదరాబాద్ అసెంబ్లీ. అండ్ ట్రాఫిక్ చాలా డేంజర్ ఉంటుంది ఇప్పుడు వర్షం టైంలో. చూడండి ఎట్లా పోతున్నాయి. ऐसा गाड़ियाँ भाग तेज रहते. बारिश में तो टपक जाती, गिर जाती, रुक जाती गाड़ियाँ पूरे. तो पुलिसों के गाड़ियाँ जा रहे. बहुत बड़ा सिटी है जी अपना. सब जने विलेज समझते. दिस इज रविंद्र भारती, नामपल्ली टू सिकिंद्राबाद. 25 రూపీస్ फेयर అయితే 25 రూపీస్ ఉంటుంది. नामपल्ली से सिकिंद्राबाद, नामपल्ली से सिकिंद्राबाद का चार्ज होता है 25 रुपये. तो बारिश में इतनी खुशी तो किसको भी नहीं मिलती. मेरे को तो बहुत मिलती. तो ये बैंक है मगर नहीं दिखाना गलत है. एजी ऑफिस बस स्टॉप, बिरला मंदिर. यू कैन डिबोर्ड हियर फॉर बिरला मंदिर टेम्पल. देखिए ट्रैफिक में फंस गए. ट्रैफिक ఉంది ఇక్కడ. that is the telephone bhavan route. You can see we are moving towards secretariat. This is newly constructed secretariat building at Tangpan. వర్షంలో అయితే సూపర్గా అనిపిస్తుంది. అండ్ ఇదైతే 20 బస్ ఎక్కేసింది పైన. దట్ ఈస్ సెక్రటేరియట్ బిల్డింగ్. సో దిస్ ఈజ్ ఏ హెరిటేజ్ ప్రెస్టీజ్ ఫర్ హైదరాబాద్ సిటీ నౌ. You can see Tank Fund, Hussain Sagar from here. That is Buddha statue. So this route goes to Sikindrabad. That route is also. So we are moving towards Indira Park. Already 20 bus video is there. You can see from Secunderabad to Nampally. This is Nampally to Secunderabad.
That route again connects to Sensagar and Tank Bund. So we are moving towards इंदिरा पार्क. अभी इंदिरा पार्क आएगा. इसका वीडियो तो इतना वायरल हो गया था, पूछो मत, बहुत वायरल हो गया था. मेरा सबसे वायरल हुआ वीडियो भी इसका ही है. ఇదే వీడియో నాది వైరల్ అయి ఉంటే ఇది ఇందిరా పార్క్ది వీడియో ఫస్ట్ వీడియో అండ్ వైరల్ వీడియోగా అదే. ఇక్కడ దిగాలన్నమాట इंदिरा पार्क. इधंता इंदिरा पार्क, ये पूरा इंदिरा पार्क है. बहुत बड़ा पार्क है हैदराबाद का, नेचर के लिए और लवर्स के लिए. ये इंदिरा पार्क के बाद में एक ग्राउंड का बस स्टॉप है. मेरे को कौन सा ग्राउंड है కామెంట్ करो. ఏ గ్రౌండ్ అనేది నాకు కామెంట్ చేయండి. ఒక గ్రౌండ్ బస్ స్టాప్ అన్నమాట ఇది ఇందిరా పార్క్ తర్వాత. ఇక్కడ నుంచి వేరే గల్లీలోకి వెళ్ళిపోతుంది బస్ అయితే. సో ఇక్కడ నుంచి టర్న్ తీసుకుంటుంది. స్టీల్ బ్రిడ్జ్ మధ్య నుంచే లెఫ్ట్ టర్న్ తీసుకొని ఏదో ఒక గల్లీలోకి వచ్చేసింది. మనమైతే హిమాయత్ నగర్ సైడ్ వచ్చేసినాం అన్నమాట. సో బస్తీ ఏరియా అన్నమాట, కవాడిగూడ సైడ్. సో గాంధీనగర్ సైడ్. సగం 40 బస్ రూట్ ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే చేంజ్ అయిపోయింది, మనం ఇప్పుడు వేరే రూట్లోకి వెళ్తున్నాము. సో దిస్ ఈజ్ వేరే రూట్. సో ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుంటున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకుంటున్నాము. ఒక బ్యూటిఫుల్ హౌస్ ఉంటుంది ఇక్కడ రూట్లోనే. వెదర్ అయితే చాలా బాగుంది. వెదర్ बहुत अच्छा है एक्चुअली. కవాడిగూడ, వి ఆర్ నౌ ఎట్ కవాడిగూడ. సో దిస్ ఈజ్ కాల్డ్ కల్పన. కవాడిగూడలో ఏరియా అన్నమాట. సో కల్పన సెంటర్ అని అంటారు దీన్ని. కొంచెం ముందు ఉంటుంది. దిస్ ఈజ్ 40 and 20p బస్ రూట్ మెయిన్లీ. సో ఇక్కడ ఒక 4-5 పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి అంతే, ఏముండదు. హైటెక్ సిటీ లాగా కొంచెం ఉంటుంది అన్నమాట. చూడండి. సో అటు సైడ్లో వెళ్ళకుండా ఇటు సైడ్ వెళ్తాం. Now we are moving towards Jeera. Jeera area name is Jeera. So moving towards Jeera area in Secunderabad region. This is Mushirabad area and small Jeera area also in this route. Main road లోకి వచ్చేసాం మనము. ఈ బిల్డింగ్ చూసి మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు ఏ రూట్లోకి వచ్చామని. చాలాసార్లు చేయించు. ఇక్కడ చిన్న ఇల్లు ఉంటాయి, దానిపైనే బిల్డింగ్ ఉంటుంది. సో ఇట్లే వెళ్తాం మనం. సో ఇక్కడ టెంపుల్ ఉంటుంది చిన్నగా, అమ్మవారి టెంపుల్. ఆ రూట్ ఎక్కడికి వెళ్తుంది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి మీరు. So we are taking U-turn. ఒక గల్లీల నుంచి పోతాం అన్నమాట మనం. ఈ రోడ్లో పెద్ద పెద్ద ఇట్లా మంటపాలు లాగా పెట్టిండ్రు. సో బాగున్నాయి. ఇది లైటింగ్స్ ఉంటుంది అన్నమాట ఈవినింగ్. ఇక్కడ టెంపుల్ ఉంది.
దిస్ ఈజ్ ద టెంపుల్ ఎంట్రీ. అక్కడి నుంచి వెళ్తుంది బస్ నెంబర్ నేను చూడలే. గాంధీ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉన్నాం. బ్యాక్ సైడ్ అన్నమాట. రాసింది చూశారు కదా ఇందాక. వి జస్ట్ పాస్డ్ పద్మరావు నగర్. ఇఫ్ యూ వాంట్ టు గో పద్మరావు నగర్ యూ కెన్ టేక్ 44X ఫ్రమ్ సికింద్రాబాద్ 85 బస్ స్టాప్. దిస్ ఈజ్ పద్మరావు నగర్, సికింద్రాబాద్ region. So we are passing through Padmarao Nagar. This is Padmarao Nagar bus stop. Now we are moving towards Chilkalgoda. One bus comes from there. సికింద్రాబాద్లో పెద్ద పెద్ద చర్చెస్ కానీ బ్యూటిఫుల్ చర్చెస్ ఉంటాయన్నమాట. సో సికింద్రాబాద్ బ్యాక్ సైడ్ మొత్తం అండర్ రినోవేషన్లో ఉంది. సో బ్యూటిఫుల్గా అయ్యేటట్టు ఉంది. అయినాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను. సో అటు సైడ్ అయితే ఇంకో రూట్ ఉంటుంది, ఈసీఎల్కి వెళ్ళడానికి అటు సైడ్ వెళ్ళాలి మనం. సో రైల్వే ట్రాక్ పైన జస్ట్ దీని తర్వాత మనం వచ్చేస్తాము. ఇక్కడ బుకింగ్ రిజర్వేషన్ కౌంటర్ ఉంటుంది. సో జస్ట్ దీని పక్కన. అండ్ వీ హ్యావ్ అప్రోచ్డ్ 85 బస్ స్టాప్ సికింద్రాబాద్. సో వచ్చేసాను. మొత్తం తడిసిపోతున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.